వాటర్ ఫ్లో అనేది ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 సేమ్ ప్రాజెక్ట్లో ఒకటే వర్క్లో 4 ఇంకోటి వైస్ చైర్మన్ గారికి ప్రెసిడెంట్ గారికి ఆడపుల్ల పెడతారు ఒకటి నేను పెడతాను. ఈ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ గారికి, ఫ్లోర్ లీడర్ కుమరకుట్ల వేణు గారికి, ఎల్ వెంకన్న గారికి పట్టణ అధ్యక్షుడు, మిగతా నాయకులందరికీ, కౌన్సిలర్ అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ రోజున పార్టీలకు అతీతంగా సూర్యాపేటలో 48 వార్డులకు నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా అన్నీ ఆలోచించి పటేల్ రమేష్ రెడ్డి గారు, సర్వోత్తర్ రెడ్డి గారు ఒక ఆలోచన ద్వారా పట్టణ అభివృద్ధి చేయాలి, ప్రతిపక్షాలకు అతీతంగా మనము, రాజకీయ పార్టీలకు అతీతంగా మనము కార్యక్రమాలు అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు సాగాలని నినాదంతో మరి యొక్క 5 లక్షల వరకుని, ప్రతి వార్డుకు 5 లక్షల వరకుని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క 25 వార్డులు కూడా ఈ యొక్క వర్క్ పెట్టి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఒకటే, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తున్న నాయకులకు ప్రజలు మద్దతు తెలపాలి, ప్రజల యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలని. 25వ వార్డులో స్థానిక కౌన్సిలర్ కోడి శిరీష శివ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్పర్సన్ గారి నాయకత్వంలో ఇక్కడ 5 లక్షల రూపాయల కల్వర్ట్ పనికి 4 కల్వర్ట్లు, రోడ్ల మీద నీళ్లు రాకుండా చేసే కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్, మా ప్రో లీడర్ కుమ్మర్కుంట్ల వేణుగోపాల్ గారికి, మన వాలగాని కృష్ణ గారికి కౌన్సిలరు, రాజేష్ రెడ్డి కౌన్సిలర్ గారికి, అదేవిధంగా నాగుల వాసు కౌన్సిలర్ గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా వార్డులు 48 వార్డులు కూడా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఎన్నడీ లేని విధంగా అన్ని పార్టీలకు అతీతంగా 5 లక్షల రూపాయలు మనం విడుదల చేసుకొని అత్యవసర కార్యక్రమాలకు వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమీడియట్గా సత్వర పరిష్కారం కోసం అని చెప్పి మున్సిపల్ ఫండ్ నుంచి పెట్టినాము. ఈ వార్డులన్నీ కూడా అందరూ కూడా మంచి ఆలోచన చేసి స్థానికంగా ప్రజలతో చర్చ చేసి ఏదైతే అర్జెన్సీ ఉందో దాని మీద ఈ కార్యక్రమాలు చేపట్టినారు. వాళ్ళు రోజువారీ మీరు చూస్తున్నారు, ఎక్కడొక వార్డుల కార్యక్రమం, 1-2 వార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. దీంతో పాటు కూడా ఇందాక మాట్లాడినట్టు మనకు ఇందిరమ్మ ఇల్లులు కూడా పట్టణంలో కొత్త లిస్టు ఒకటి శాంక్షన్ కాబోతుంది. ఈ 15 ఆగస్టుకి అటు ఇటుగా మళ్ళీ కొత్తగా ఒక దాదాపు 600 ఇల్లులు, పైచిలుకు ఇల్లులు రాబోతున్నాయి 48 వార్డులు గాను. దానితో పాటు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆగస్టు నుంచి ముఖ్యమంత్రి గారు ఆ రోజు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 15 ఆగస్టు నుంచి కొత్త రేషన్ కార్డులు దాదాపు 1,5 లక్షల రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నారు. వాటిలో కూడా పట్టణంలో అన్ని వార్డులను కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడే కాకుండా సూర్యాపేట కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున 15 ఆగస్టు రోజు కార్యక్రమం చేపట్టవలసిందిగా మా కాంగ్రెస్ నాయకులందరినీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమం విచ్చేసిన విలేకరులకు, మిగతా స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.